నమస్తే, దిస్ ఇస్ సౌజన్య. సోషల్ మాధ్యమాల ద్వారా చిన్నారుల్ని అలాగే మహిళల్ని కూడా అట్రాక్ట్ చేస్తూ వాళ్ళని ఒక భయంకరమైన ఉచ్చులోకి దించుతున్న గుంటూరుకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ అనే వ్యక్తిని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అయితే అతను చేసిన పనేంటి, ఎంతమంది మహిళలు బాలికలు ఇందులో బలయ్యారు, చిన్నారులు కూడా ఉన్నారని చెప్తున్నారు, అసలు ఎంత వయసు వారు ఉన్నారు. సో ఇప్పుడు ఆ కేసు అప్డేట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాము సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారి నుంచి. నమస్తే మ్యామ్. మ్యామ్, మనం పదే పదే చెప్తూ ఉంటాము సోషల్ మాధ్యమాల్లో కానీ ఏమైనా యాప్స్ ద్వారా కానీ ఏమైనా వస్తే లింకులు క్లిక్ చేయొద్దు, ఫాలో అవ్వద్దు, జాగ్రత్తగా ఉండండి అని. బట్ ఇదైతే అత్యంత దారుణంగా ఉంది. పేరు చూస్తేనేమో చంద్రశేఖర్ ఆజాద్. నిజంగానే అసలు వాళ్ళ పేరు చెప్పి కంటెంట్ చెప్పాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మనకి చాలా బాగా ఉంది. మీరేమంటారు ఈ కేసు అసలు ఏంటి? సోషల్ మీడియా వేదికగా ఈ చంద్రశేఖర్ ఆజాద్ అనే అతను తన ప్రొఫైల్లో ఖరీదైన కార్లలో తిరుగుతున్నట్లు, పెద్ద పెద్ద పబ్బులకు వెళ్తున్నట్లు, మంచి మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకుని చాలా షోక్గా తయారయ్యి ఆ ఫోటోల్ని పెడుతున్నాడు. ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఇవి చూసి కొంతమంది, ఇప్పుడు పిల్లలు కూడా ఫోన్లు, కరోనా తర్వాత ఫోన్లు బాగా యాక్సెస్ లోకి వచ్చేసినాయి. ఇది స్మార్ట్ ఫోన్లు. అప్పుడు ఏదో పాఠాల కోసం అని చెప్పి ఇంట్లో ఉన్న ఫోన్లు చాలనట్లు కొత్త ఫోన్లు కూడా కొనుక్కొచ్చి మరి 1 సంవత్సరం చదవకపోతే ఏదో కొంపలంటూ పోద్ది అన్నట్లు పెట్టి దీనికి ఎడిక్ట్ అయిపోయిన పిల్లలు. ఇప్పుడు ఒక పాపకి 15 ఏళ్ళు, చిన్న లాస్ట్ ఇయర్ మధ్య నుంచి ఇది జరుగుతూ ఉంది. అయితే వీళ్ళిద్దరూ ఇన్స్టాలో మాట్లాడుకుంటున్నారు అనేది, కలుస్తున్నారు అని కూడా వాళ్ళ అమ్మకి తెలిసి వాళ్ళమ్మ కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్ లో. కంప్లైంట్ ఇచ్చింది. ఇస్తే ఆ తర్వాత ఏదో మరి తల్లిదండ్రులు కట్టడి చేసినట్టున్నారు ఈ అమ్మాయిని, ఏదో ఫోన్ ఇవ్వకుండానో ఏదో. ఈ అమ్మాయి ఏం చేసింది, వీడికి వాళ్ళ ఇంట్లో డ్రైవర్ వైఫ్ ఫోన్లో నుంచి అతనికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఈ సంగతి డ్రైవర్ వైఫ్కి అర్థమయ్యి ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి పిల్లని ఇంట్లో నుంచి డబ్బులు తెప్పించుకుంది. సరే, ఇదంతా జరుగుతుంది. పైగా ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు లేని టైంలో అతను ఇంటికి వచ్చి వీళ్ళు ఫిజికల్ గా కూడా ఇంటిమేట్ అయ్యారు ఇదే ఇంట్లో. అయితే ఇవన్నీ కూడా ఈ డ్రైవర్ వైఫ్ కు తెలిసి ఈ అమ్మాయి డబ్బులు పిండుతుంది. సరే, ఈ అమ్మాయి డబ్బులు పిండుతుంది అనే సంగతి వాడికి తెలిసి, నాకు కూడా ఏదో సడన్ గా ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏవో డబ్బులు ఎమర్జెన్సీ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి వాడు డబ్బులు, భార్యాభర్తలు ఇద్దరు, ఈ చంద్రశేఖర్ ఆజాద్ కూడా. వీడు కూడా అమ్మాయి దగ్గర డబ్బులు. సరే, ఈ పిల్ల ఇస్తా ఉంది. 15 ఏళ్ళ అమ్మాయి ఎలా సర్దుతుంది అంటారు? ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో అంటే బాగా డబ్బులు ఉన్నోళ్ళు, ఇంట్లో డబ్బులు ఉంటాయి, ఇంట్లో వాళ్లే కదా అని చెప్పి తాళాలేరు, తెలుస్తుంది కదా. ఆమెకు ఒక 10 లక్షలు, డ్రైవర్ వైఫ్ కి ఇతనికి ఒక 13 లక్షలు ఇచ్చింది పిల్ల. కొన్ని నగలు కూడా ఇచ్చిందంట. సరే, ఇవన్నీ మళ్ళీ బ్లాస్ట్ తెలిసింది. తెలిస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అతని పైన పోక్సో కేసు పెట్టి రిమాండ్కి పంపించారు. అయితే ఇతను ఇంకా వేరే మహిళలను కూడా ఇట్లాగే, ఒక అమ్మాయి గుంటూరు నుంచి వచ్చిన అమ్మాయి హైదరాబాద్ లో ఉద్యోగం కోసం కాలేజీలో చేరటానికి వచ్చింది. ఆ అమ్మాయికి రూమ్ దొరకకపోతే రూమ్ నేను చూసి పెడతాను అని చెప్పి ఒక హోటల్ రూమ్ బుక్ చేసి, హోటల్ రూమ్ లో ఆ అమ్మాయితోటి వీడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయితోటి శారీరక సంబంధం హోటల్లో. సరే, ఆ తర్వాత వీడు ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని, అదే టైంలో అమ్మాయి ఏం చేసింది అంటే, నాకేదో ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి అంటే ఆ అమ్మాయి గొలుసు ఇచ్చింది వాడికి. ఆ తర్వాత ఈ అమ్మాయికి ఏం తెలిసిందంటే, వీడు ఇంకో అమ్మాయితో కూడా ఇలాగే ప్రేమ కబుర్లు చెప్తున్నాడు అని తెలిసి వాడిని చీకొట్టి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ పేరు బయటకు వచ్చింది కదా, వీడు పైగా కొన్ని చోట్ల అర్జున్ అని పెట్టుకుంటున్నాడు సోషల్ మీడియాలో.
ఇప్పుడు ఇంకా కంప్లైంట్లు వస్తా ఉన్నాయి ఉన్నాయి. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి. ఓకే. ఇప్పుడు ఆ ఏరియాని బట్టి ఇప్పుడు ఒక కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి పంపించారు. అంటే బాధితులు ఉంటున్న ఏరియా ఎక్కడ వదలలేదు, అన్ని ఏరియాలు కవర్ అన్ని ఏరియాలు కవర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ 0 FIR బుక్ చేసి నార్సింగ్ పంపిస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి వీడి బాధితులు ఒక 20 మంది ఉండొచ్చు అనేది ఒక ఉజ్జాయింపుగా ఒక లెక్క. ఇది వీడు చేస్తున్న నిర్వాహకం. అయినా పిల్లలు కూడా మాత్రం 15 ఏళ్ళు 13 ఇక్కడ ఒకటండి ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, కొన్ని దేశాల్లో ఎట్లా అయితే 16 సంవత్సరాల లోపు వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదు అని ఎట్లా అయితే చట్టాలు తీసుకొచ్చారో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లస్ కర్ణాటక గవర్నమెంట్ కూడా ఈ పని చెయ్యాలి అని అనుకుంటున్నాయి. అదేదో చాలా త్వరగా చేస్తే, అనుకోవడమే చేయడం కనిపించలే, చేస్తే త్వరగా ఇలాంటివి కొంచెం చెయ్యాలి. అవును, చేస్తేనే ఈ పిల్లలు బతుకుతారు. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోను మోజులో పడి ఆ ధ్యాసలో పడి చదువులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు కాలక్షేపం చేసేస్తున్నారు స్నేహితులతోటో ఏదో ఒకటి. డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో వ్యాపారాలు పెట్టిస్తారు, ఏదో అయిపోతుంది. ఈ స్మార్ట్ ఫోను దీనికి ఈ తరగతి లేదు, ఆ తరగతి లేదు, అన్ని తరగతుల పిల్లలు చదువులు సంధ్యలు వదిలేసేసి చదువుకుంటున్న పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారో, చదువుకోని వాళ్ళు అంతకన్నా అలా బడుద్దాయిలుగా తయారవుతున్నారు, బడుద్దాయిలాగా తయారవుతున్నారు. చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు. ఈ స్నేహాలు, ఇప్పుడు మొన్న చూడండి వైజాగ్ లో అమ్మాయి, హోటల్లో అమ్మాయి చనిపోయిందా, ఇది కూడా సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ ఏనంట. వాళ్ళు ఎవరు ఒక కాలేజీలో చదివిన వాళ్ళు కాదంట. ఓకే. అలా ఫేస్బుక్ లో వీటిలో పరిచయం అయ్యి వీళ్ళంతా ఆ ఊరు నుంచి ఒకళ్ళు, ఆ ఊరు నుంచి ఒకళ్ళు, ఆ కాలేజీ వాళ్ళు ఒకళ్ళు, ఈ కాలేజీ వాళ్ళు ఒకళ్ళు కలిసి అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. అంటే ఒకరిద్దరు పరిచయం ఉన్న వాళ్ళే ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు మటుకు వేరే వేరే వాళ్ళే. మరి ఏం జరిగిందే చూసాం కదా. ఇక చూడబోయేయి, వినబోయేయి, నమోదయ్యేయి ఇలాంటి కేసులే. అసలు 14 ఏళ్ల పిల్లలు, 13 ఏళ్ల పిల్లలు స్మార్ట్ ఫోన్ తోటి, అసలు ఫోన్ తో ఏంటి వాళ్ళకి పని అనేది పాపం తల్లిదండ్రులు మొత్తుకుంటానే ఉన్నారు. అవునవును, వినట్లేదు మేడం, వినట్లేదు పిల్లలు, వినట్లేదు. వాళ్ళకి ఇవ్వడమే పాపంలా ఉంది, పైగా బెదిరింపులు. అసలు కొంతమంది తల్లి ఇస్తే తండ్రి వద్దంటుంది, తండ్రి ఇస్తే తల్లి వద్దంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏమవుద్దంటే పిల్లలకి నాన్న ఇస్తానంటున్నాడు, అమ్మ వద్దంటుంది, అమ్మ శత్రువు అయిపోతుంది. అంతే, వాళ్ళిద్దరి మంది ఏదో ఒకటి క్రియేట్ చేసి పడేస్తారు. కొంతమంది అయితే అలా కూడా ఉన్నారు చాలా మంది. అదే కదా, ఇది టూ మచ్ ఉంది అసలు నిజంగాను. అంటే పిల్లలకు కూడా ఇలా వాడితే ఇలాంటి శిక్ష ఉంటదని ఏదో ఒకటి ఉండాలి మేడం. అసలు వాళ్ళకి అందకూడదండి. ఇప్పుడు మనం ఇంత టెక్నాలజీలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు మన తంబేస్తే ఫోన్ సోషల్ మీడియాలో మన ఆధార్ కార్డు వచ్చేసింది అనుకోండి, మన ఏజ్ ని బట్టి అసలు ఆ ఫోన్ లో రిజెక్ట్ చేసే ఫోన్లు ఎందుకు రావు? అవును, ఈ టెక్నాలజీ ఎందుకు కనిపెట్టరు? ఎందుకో చెప్పమంటారా? ఎక్కువ మంది చూడాలి కదా, బిజినెస్ అవ్వాలి కదా. అదే, అసలు రూముల్లో కూర్చుని ఫోన్లు చూసుకోవద్దు. అసలు ల్యాండ్ లైన్ ఫోను ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది ఒక రకంగా, ఇన్ఫర్మేషన్ కదా. అసలు కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు మనం ఈ టెక్నాలజీని అదుపు చేయలేకపోతున్నాం కాబట్టి అసలు టెక్నాలజీ లేని ప్రదేశాలకు వెళ్ళిపోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. అవును, ఈ అడవుల్లోకి వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. అవును, ఇప్పుడు అసలు మామూలుగా అసలు ఏ ఫోన్లు లేనప్పటికీ ఫోన్ వచ్చేసరికి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇటు అటు పాస్ ఆన్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత కార్డ్లెస్ ఫోన్లు వచ్చిన తర్వాతనే మొదలైంది అసలు. అది అయిపోయింది, కార్డ్లెస్ ఫోన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఫోన్లు ఇవి దారుణం మేడం. ఇంకా అసలు ఇంకా పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. లేకపోతే 15 ఏళ్ల పిల్ల ఎంత ధైర్యంగా ఇంటికి పిలిపించుకోగలుగుతుంది, లేకపోతే అతను ఈ అమ్మాయిని ఆ విధంగా మభ్య పెట్టాడా, పెట్టడానికి ఇప్పుడు డ్రైవర్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీళ్ళకి ఈజీ అయిపోయింది. అసలు వీడి పని అంట పెద్ద పెద్ద ఇళ్లల్లో, జూబ్లీ హిల్స్ ఇళ్లల్లో, ఏ ఇళ్లలో నుంచి అయితే పిల్లలు బయటకు వస్తా ఉంటారు, ఏ ఇంట్లో పిల్లలు
వాళ్ళ వాచ్మెన్లతో వీడు పరిచయం చేసుకుంటా అంట. వాళ్ళ ఇంట్లో పనులు చేసే పని వాళ్ళతోటి పరిచయం పెంచుకొని ఆ పిల్లలకు సంబంధించిన వివరాలు తీసుకొని ఆ పిల్లలకు సంబంధించిన పేర్లు కనుక్కొని ఆ పేర్లతోటి వీడు ఇష్టాలు ఉంటున్నాయి కదా, సెట్ చేసి వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడతాడంట. అంటే ఎంత నెట్వర్క్ చేయడండి. ఇప్పుడు ఇన్ని తెలివితేటలు చదువుకోవటానికో ఏదైనా పని చేసుకోవటానికో బతకటానికో వాడితే బాగానే సక్సెస్ అవుతారు. అవును, వాటి మీద పెట్టలేండి. ఇది ఈజీ మనీ. ఇది నేను ఒకరిని మోసం చేస్తున్నాను అనే ఒక ఫీలింగ్ ఉంది చూసారా, వాళ్ళు మోసపోతున్నారు అనేది చాలా కిక్ ఇస్తుంది ఇట్లాంటి వాళ్ళకి. ఇవన్నీ యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుని ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్లనో ఇంకోటో జరిగి ఆ అమ్మాయికి టాటా బై చెప్పటం వేరు. ఇలా కావాలని రిలేషన్షిప్స్ పెట్టుకొని ఇలా చేయడము వేరు. ఇలా చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీస్. వీళ్ళు పని పాట ఉండదు. కొంచెం డబ్బులు వచ్చినా కాస్త మేకప్ వేసుకొని కాస్త మంచి బట్టలు వేసుకొని, బట్టలు తప్పితే ఏమీ ఉండవు వీళ్ళకి. ఆ ఫోటోలు దిగేసేసి ఎవరో ఒకరితో స్నేహం చేసి వాళ్ళతో కలిసి పబ్బులకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టించి అక్కడ 4 ఫోటోలు దిగి. ఓకే మేడం, ఫిజికల్ అటాచ్మెంట్స్ అదొక ప్రాబ్లం కదా, అసలు ఏమి కాకుండా సునాయాసంగా చేస్తున్నారు. అంటే అది ప్రాబ్లం. అంటే వాడు ఏమనుకుంటున్నాడు, ఇవాళ సొసైటీ కూడా ఎట్లా ఆలోచిస్తుంది, మగాడు ఏం చేసినా పర్వాలా, ఎంతమందితో తిరిగినా పర్లా, ఈ శీలము ఇట్లాంటి ఎన్ని క్యారెక్టర్లన్నీ ఆడవాళ్ళకే ఉండాలి. ఉండవు కదా, వాళ్ళకి తెలియదు కదా ఇంకా అవేమీ. అంటే నా ఉద్దేశంలో వాళ్ళకి లేవు కాబట్టి ఆడవాళ్ళకి కూడా వద్దని కాదండి. అందరూ ఆ మాదిరిగా బిహేవ్ చేస్తే మంచిగా, ఏది ఇట్లా మోసాలు చేయకోకుండా, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పెట్టుకోకుండా, లేకపోతే ఎవరో తెలియని వాళ్ళతోటి వాళ్ళని సెక్స్ కోసమే రిలేషన్షిప్ బిల్డప్ చేసుకొని వాళ్ళని మాయ చేసి మోసం చేసి ఇట్లా చేయటము, ఇవన్నీ చేయకుండా అసలు వీళ్ళకి ఎవరు చెప్పాలి? ఏమో మేడం, అసలు భయం వేస్తుంది ఈ రోజుల్లో. ఆడపిల్లల్ని పెంచాలన్నా బయటకు పంపించాలన్నా, ఈవెన్ అబ్బాయిలు కూడా తెలియట్లేదు. ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా, మగపిల్లలకు కూడా రక్షణ లేదు. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు అసలు. ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయితే గానీ తెలియదు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి వీడు ఏం చెప్తా ఉంటాడు, నేను హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తానని చెప్తున్నాడు. చెప్తాడు, వీడు ఎలగబెట్టేది ఏంటి, ఇంత చేసి వీడు ఏమన్నా కొంచెం ఏజ్డ్ పర్సన్ అంటే అది కాదు, జస్ట్ 24 ఏళ్ళు వీడికి. అవునా మేడం? 24 years. ఏదైనా సోషల్ మీడియా మీద ఒక అదుపాజ్ఞలు తీసుకురావాల్సిన టైం, హై టైం వచ్చేసిందని చెప్పదలుచుకుంటాను. థ్యాంక్ యూ.